హలో అండి. అందరికీ నమస్కారం. నేను మీ కట్టా కార్తీక్. మీరు ఢిల్లీ బ్లాస్ట్ గురించి మీడియాలో వార్తలు చూస్తా ఉన్నారు. అంతకు మించిన బ్లాస్టింగ్ న్యూస్‌ని మీకు చెప్పబోతా ఉన్నాను. ఉగ్రవాదం ఎప్పుడు ఏ రూపంలో వచ్చి మనని కాటేస్తదో తెలియని సిట్యుయేషన్‌లో మనం ఉన్నాం. ఒకప్పుడు లెక్క ఉగ్రవాదులు లేరు. ఉగ్రవాదం అంటే మనం ఏమనుకుంటాం? బాంబ్ బ్లాస్టింగ్ చేయటం ద్వారా, తుపాకులతో కాల్చి చంపడం ద్వారా మనని చంపే ప్రయత్నం వాళ్ళు చేస్తారని మనం అనుకుంటున్నాం. కానీ వాళ్ళు రూపం మార్చుకున్నారు. పద్ధతి మార్చుకున్నారు. నిఘా వ్యవస్థ పెరిగింది, ఇంటర్నెట్ పెరిగింది, టెక్నాలజీ పెరిగింది. కాబట్టి ఇంతకు ముందులాగా బాంబులతోటి, తుపాకులతోటి చంపే అవకాశం లేదని తెలుసుకున్నటువంటి వాళ్ళు ఇప్పుడు విష ప్రయోగాలకు సిద్ధమయ్యారు. ఆముదపు గింజల విషం. ఇది ఎలా పట్టుబడిందంటే మీకు చెప్తాను క్లియర్‌గా. మొన్న జమ్మూ కాశ్మీర్ పోలీసులు, ఉత్తరప్రదేశ్ పోలీసులు సంయుక్తంగా ఒక 8 మందిని అరెస్ట్ చేశారు. వాళ్ళు జైషే మహమ్మద్ ఉగ్రవాద సంస్థకు సంబంధించినటువంటి వ్యక్తులుగా అనుమానిస్తూ ఉన్నారు. వాళ్ళ దగ్గర 2900 కేజీల పేలుడు పదార్థాలు స్వాధీనం చేసుకున్నారు. ఆ పేలుడు పదార్థాల్లో ఎక్కువగా అమోనియం నైట్రేట్ ఉందంట. ఇది పక్కన పెడితే ఆ 8 మందిలో ముగ్గురు డాక్టర్లు. ఆ ముగ్గురులో ఒకళ్ళు ఫిమేలు, ఇద్దరు మేల్సు. ఆ ఇద్దరు మేల్స్‌లో ఒకతను హైదరాబాదీ డాక్టరు రాజేంద్ర నగర్‌లో నివాసం ఉంటాడు. అతని ఇంట్లో కెమికల్ పదార్థాలు స్వాధీనం చేసుకున్నారు. ఆ కెమికల్ పదార్థాల్లో తేలిందే రైసిన్ అనేటువంటి ఆముదపు గింజల విషం. మామూలుగా మనం ఆముదం తీస్తారు కదా, ఆముదపు గింజల నుంచి తీసిన తర్వాత వేస్టేజ్ ఉంటుంది కదా, ఆ వేస్టేజ్ నుంచి విషాన్ని తయారు చేయొచ్చట. ఆ విషయాన్ని 1.78 మిల్లీగ్రామ్ అంటే ఒక నీటి బిందువంత దాన్ని ఏ నీళ్ళల్లో కలిపినా, లేదు ఏ కూరగాయల మీద వేసినా, ఏ ఫ్రూట్ మీద వేసినా దాన్ని మనం తిన్నామంటే, తాగామంటే 48 గంటల నుంచి 78 గంటల లోపు మనం చనిపోయేటువంటి అవకాశం ఉంటుంది. ఇప్పుడు అతని డాక్టరు ఇంజెక్షన్ రూపంలో మన బాడీలోకి ఇంజెక్ట్ చేశాడనుకోండి, ఖచ్చితంగా మనం చనిపోవడానికి అవకాశం ఉంటుంది. మనం ఏమనుకుంటాం, హార్ట్ అటాక్ వచ్చి చనిపోయాడు, కిడ్నీ ప్రాబ్లం వచ్చి చనిపోయాడు, లివర్ ప్రాబ్లం వచ్చి చనిపోయాడు మనం అనుకుంటాం. కానీ అలా కాదు. ఒక డాక్టర్ చేసిన విష ప్రయోగం వల్ల మనం చనిపోయాం అన్న విషయం మనకు తెలీదు. ఇది ఇప్పుడు ఉగ్రవాదులు చేస్తుంది. డాక్టర్లని ఇన్ఫార్మల్‌గా మార్చుకొని, డాక్టర్లని ఏజెంట్‌గా మార్చుకొని, మన మీద విష ప్రయోగాన్ని చేయడానికి సిద్ధమవుతున్నారు. ఇవాళ ఢిల్లీలో బ్లాస్టింగ్‌కి పాల్పడింది ఒక డాక్టరే. మొన్న జమ్మూ కాశ్మీర్‌లో పట్టుబడింది ముగ్గురు డాక్టర్లు. 8 మందిలో ముగ్గురు డాక్టర్లు. ఆ డాక్టర్‌కి, ఈ డాక్టర్‌కి లింక్ ఉంది. వీళ్ళు పట్టుబడ్డ వాళ్ళు. పట్టుబడని వాళ్ళు ఎంతమంది ఉన్నారో. ఒకప్పుడు తీవ్రవాదులు అడుక్కునే వాళ్ళని, రోడ్డు పక్కన బండ్లు పెట్టుకునే వాళ్ళని, డబ్బులకు లొంగిపోయే వాళ్ళని ఇన్ఫార్మల్‌గా మార్చుకొని సమాచారాన్ని సేకరించి బాంబ్ బ్లాస్టింగ్‌కి, తుపాకులతో విరుచుకుపట్టడానికి ప్లాన్ చేసుకునేవాళ్ళు. కానీ ఇప్పుడు వాళ్ళని కాదు, డాక్టర్లని ఇన్ఫార్మర్‌గా మార్చుకుంటున్నారు. అవసరమైతే వాళ్ళే కొంతమందిని డాక్టర్ చదివిస్తున్నారు. దేనికోసం? ఇలాంటి వాటి కోసం. ఇలాంటి ప్రయోగాలు చేసి, ఇలాంటి రసాయనాల్ని జనంలోకి పంపించి జనాన్ని చంపడం కోసం. ఇప్పుడు రైసిన్ అనేటువంటి ఆ ఆముదపు గింజల విషయాన్ని కనుక మన కూరగాయల మీద కనుక, మనం రెగ్యులర్‌గా తినే ఫ్రూట్స్ మీద కనుక ఎక్కడైనా మార్కెట్‌లో పోయి చల్లావాలంటే, అది తెలియకుండా మనం కొనుక్కొని తిన్నామంటే ఖచ్చితంగా మనం చనిపోవడానికి అవకాశం ఉంటుంది. ఈ ప్రమాదం చాలా పెద్ద ఎత్తున ఉంటది. దీన్ని కనిపెట్టడం కూడా చాలా కష్టం. మనం కూరగాయలు కొనుక్కొని వస్తాం మార్కెట్‌కి పోయి. దాని మీద ఏ విష ప్రయోగం జరిగిందో మనకేం తెలుసు? డైరెక్ట్‌గా కూర వండుకొని తినేస్తాం. డైరెక్ట్‌గా ఫ్రూట్స్ కొనుక్కొని తినేస్తాం. మనకు తెలీదు కదా! ఇప్పుడు బాంబ్ బ్లాస్టింగ్ అంటే కనిపెట్టడానికి అవకాశం ఉంది. నిఘా వ్యవస్థ ఉంది. కానీ ఇదే అవకాశం లేదు కదా! ఇది ఎక్కువ మందిని చంపొచ్చు. ఇలాంటి ప్రయోగాలకి ఉగ్రవాదులు సిద్ధమవుతూ ఉన్నారు. మన మీద కసితో, పగతో, ద్వేషంతో రగిలిపోతున్న ఉగ్రవాదులు ఇలాంటి ప్లాన్‌లకు ఒడిగడుతున్నారు. టెక్నాలజీని వాడుకుంటున్నారు. రసాయనాల్ని, కెమికల్స్‌ని వాడుకొని మన మీద విష ప్రయోగాలు సిద్ధమవుతున్నారు. ఇప్పుడు ఈ డాక్టర్, హైదరాబాద్ డాక్టర్ పట్టుబట్టడం వల్ల అతనింట్లో ఈ రసాయనం పట్టుబట్టడం వల్ల అతను వాళ్ళ ఇంట్లో చెప్తున్నాడట. నేను ఒక రసాయనాన్ని తయారు చేస్తున్నాను. ఇది మార్కెట్‌లో పంపిస్తే విపరీతమైన డబ్బొస్తది అని చెప్తున్నాడట. మరి వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఏమనుకున్నారు? ఇతనికి సైన్స్ అండ్ టెక్నాలజీ మీద ఇంట్రెస్ట్ కదా! పరిశోధన చేస్తున్నాడు. డాక్టర్ కదా! అని వాళ్ళు చూసుకున్నారట. వాళ్ళు చెప్పడం. కానీ ఇతను విషాన్ని తయారు చేస్తున్నాడన్న విషయం మొన్న ఎంక్వైరీలో గాని తేలలేదు. నిజానికి ఆ విషయం గనక మార్కెట్‌లోకి వచ్చుంటే ఇది ఎంత డేంజర్ అంటే అండి, 2013లో ఒబామా మీద, అమెరికా ప్రెసిడెంట్ మీద ఈ విష ప్రయోగం జరిగిందంట. అంటే ఒక లెటర్‌కి ఈ ఆముదపు గింజల విషయాన్ని రాసి ఒబామాకు పంపించారట.
ఒబామా కాబట్టి, అమెరికా ప్రెసిడెంట్ కాబట్టి ఒక లెటర్ అతని చేతికి చేరాలంటే చాలా చోట్ల చెకింగ్ చేస్తారు కాబట్టి ఆ చెకింగ్లో ఈ లెటర్కి విషయం రాశారు అని తేలింది. తర్వాత ట్రంప్ని చంపడానికి కూడా ఇలాంటి పని చేశారట. ట్రంప్ కూడా ఒక లెటర్ పంపించారట విషయాన్ని రాసి. కాకపోతే చెకింగ్లో పట్టుబడింది. వాళ్ళు అమెరికా ప్రెసిడెంట్ కాబట్టి చెకింగ్ వ్యవస్థ ఉంది కాబట్టి పట్టుబడింది. అదే మన చేతికి ఒక లెటరు విషయాన్ని రాసిస్తే చేతులతో దాన్ని పట్టుకుంటాం. ఆ విషయం మన బాడీలోకి ఎక్కిద్ది. మనం చనిపోవడానికి స్కోప్ ఉంటుంది. కాబట్టి మనం చాలా కేర్ఫుల్గా ఉండాలి. ఇక్కడ అమెరికా ప్రెసిడెంట్ కంటే చెకింగ్ వ్యవస్థ ఉంది. కానీ సామాన్యుడికి ఉండదు కదా. మనం కొనుక్కునే కూరగాయలు, ఫ్రూట్స్ దాంట్లో ఏ కెమికల్స్ కలిపారో, ఏ విషయాన్ని కలిపారో చెక్ చేసుకొని ఏం కొనుక్కోం కదా. మనం ఒక పేపర్ని పట్టుకునేటప్పుడు ఆ పేపర్కి ఏమైనా విషప్రయోగం ఉందో లేదో తెలుసుకొని పట్టుకోం కదా. కాబట్టి ఉగ్రవాదం రూపం మార్చుకుంది. టెక్నాలజీని వాడుకుంటుంది. మన మీద యుద్ధం చేస్తుంది. మన మీద పగతో, ద్వేషంతో రగిలిపోతూ మన్ని డైరెక్ట్గా ఎదుర్కొనే దమ్ము లేక, సత్తా లేక ఇలాంటి పనులు చేస్తాం. చాలా జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితి ఉంది అనేది నా భావన. ఇలాంటి వాళ్ళకి ఎలా చెక్ పెట్టాలి అనేది మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ.